అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. అందరూ గూడా న్యూ ఇయర్ హడావిడిలో ఉండుంటారు. అయినప్పటికీ మీ అందరికీ ఒక చిన్న విషయం చెప్పాలి అన్న ఉద్దేశంతో ఈ వీడియో రికార్డ్ చేయడం జరుగుతుంది. చాలామంది నన్ను అడుగుతున్న ప్రశ్నేంటంటే, మేము కోరుకున్నవి ఈ సంవత్సరంలోనైనా నెరవేరతాయా? 2026లో అయినా సరే మేము కోరుకున్న వాటిని దేవుడు నెరవేరుస్తాడా? అని చాలామంది నన్ను అడుగుతున్నారు. అందరికీ కూడా ఒకటే సమాధానం అండి. దేవుడు భూమి మీద మనిషికి స్వతంత్రం ఇచ్చాడు. మనం కోరుకున్నది మనం సాధించే సామర్థ్యాన్ని దేవుడు మనిషికిచ్చాడు. ఎవరు ఏది కోరుకున్నా గానీ అది ఖచ్చితంగా జరుగుతుంది. మనం బలంగా దాన్ని కోరుకొని దానికోసం కష్టపడితే మనం ఏది కోరుకున్నా గానీ అది జరిగిద్ది. ఇక్కడ సమస్య ఏంటంటే మనం మంచి విషయాలు కోరుకుంటున్నామా? చెడు విషయాలు కోరుకుంటున్నామా అనేదే. మనం మంచి కోరుకున్నా ఖచ్చితంగా జరిగిద్ది. మనం చెడు కోరుకున్నా ఖచ్చితంగా జరిగిద్ది. అపవాది పరలోకంలో అధికారం కావాలి అని కోరుకుంది. దేవుడిచ్చాడా లేదా? ఇదిగో ఈ లోకాధికారి వచ్చుచున్నాడు అని అపవాది గురించి డైరెక్ట్‌గా యేసుక్రీస్తు వారే మాట్లాడడం మనం చూసాం గదా! ఏదెన్ తోటలో ఆదాము అవ్వల్ని దేవుడు పండు తినొద్దన్నాడు. కానీ వాళ్ళు తింటా అన్నారు. వాళ్ళు పండు తింటంటే దేవుడేమన్నా ఆపాడా? తిననిచ్చాడు. జ్ఞానం కావాలి, మాకు ఈ లోక సంబంధమైన జ్ఞానం కావాలి అని మనుషులు కోరుకున్నారు దేవుణ్ణి. దేవుడిస్తున్నాడా లేదా? ఆ జ్ఞానంతో మనుషులు ఈ కాలంలో ఎన్నెన్ని చేస్తున్నారో మనం చూడట్లేదా? దేవుడు మనుషులు ఏది కోరుకున్నా గానీ దానికి పర్మిషన్ అనేది ఇస్తాడు. మనం ఏది కోరుకున్నా మనకి స్వతంత్రం ఉంది కాబట్టి, కష్టపడే స్వభావం ఉంది కాబట్టి, మనం ఏది బలంగా కోరుకొని దానికోసం కష్టపడినా గానీ అది ఖచ్చితంగా జరుగుతుంది. కాకపోతే మనం కోరుకున్నది మంచా? చెడా? అనేది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. మంచి కోరుకున్నా జరిగిద్ది, చెడు కోరుకున్నా జరిగిద్ది. అయితే కొంత సమయం పట్టే అవకాశం అయితే ఉంది. ప్రతిదానికి సమయం కలదు అని బైబిల్‌లో చెప్పబడింది గదా! మనం మంచి కోరుకుంటే ఒక్కోసారి అపవాది మనల్ని ఆటంకపరిచిద్ది. అందువల్ల సమయం పట్టొచ్చు. మనం చెడు విషయాలు కోరుకుంటే దేవుడు మనల్ని హెచ్చరిస్తాడు. అందువల్ల కొంత సమయం పట్టొచ్చు. మనం మంచి కోరుకుంటే అపవాది యొక్క ఆటంకాలు, చెడు కోరుకుంటే దేవుడి యొక్క హెచ్చరింపు కొంత సమయం పట్టొచ్చు. కానీ కోరుకున్నది మాత్రం మనం బలంగా కోరుకుంటే అది ఏదైనా సరే ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఈ 2026లో మీరు ఏది కోరుకున్నా, ఈ 2026 కావచ్చు, 27 అవ్వచ్చు, 28 అవ్వచ్చు. కానీ మీరు ఏది కోరుకున్నా గానీ ఖచ్చితంగా అదైతే జరుగుతుంది. మనం కోరుకునేది మంచా? చెడా? అనేది మాత్రం మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. జాబ్ అవ్వచ్చు, డబ్బు కావాలి అని అవ్వచ్చు, పెళ్లి కోసం అవ్వచ్చు, మీరు ఏదైనా కోరుకోండి. అది మీ ఆత్మీయ జీవితాన్ని, విశ్వాసాన్ని బలపరిచేదిలా కోరుకోండి. అంతేగాని లోకములో ఉన్న చెడుని మాత్రం మీరు కోరుకోకండి. మనం కోరుకునేదైతే జరుగుతాయి కొంచెం సమయం పట్టినా దేవుడు కోరుకున్నవి జరుగుతున్నాయా? దేవుడు ఏం కోరుకుంటాడు మన జీవితం నుండి? మనం తప్పు చేయొద్దు, మంచి చేయాలి. అబద్ధాలు, దొంగతనాలు, మోసాలు, వ్యభిచారాలు వీటన్నిటికీ కూడా దూరంగా ఉండాలి అని దేవుడు కోరుకుంటా ఉంటాడు. అవి మన జీవితంలో జరుగుతున్నాయా? మనం మారు మనసు పొందాలి అని దేవుడు కోరుకుంటా ఉంటాడు. అవి మన జీవితంలో జరుగుతున్నాయా? దేవుడు తన చేతులతో రాసి ఇచ్చిన దైవ గ్రంథం బైబిల్ మనం చదువుకోవాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. మన జీవితంలో అది నెరవేరుతుందా? మనం కోరుకున్నవి ఎట్లయినా నెరవేరుతాయి. ఎంటర్‌టైన్‌మెంట్ కావాలన్నోడు ఎంటర్‌టైన్‌మెంట్ ఎతుక్కుంటున్నాడు. పాపాలు కావాలన్నాడు పాపాలు ఎతుక్కుంటున్నాడు. ఆత్మీయ జీవితం కావాలన్నోళ్ళు ఆత్మీయ జీవితం ఎతుక్కుంటున్నారు. మనుషులు ఏది కోరుకున్నా అడుగుడి మీకు ఇయ్యబడును అన్నట్టు మనుషులు ఏది కోరుకున్నా అది ఖచ్చితంగా వాళ్ళకైతే దక్కుతుంది. దేవుడు కోరుకున్నది మన జీవితాల్లో నెరవేరుతుందా లేదా అనేది ఈ కొత్త సంవత్సరం సందర్భంగా మనందరం కూడా ఆలోచించాలి. ఈ సంవత్సరం మీరందరూ కూడా మీకు ఏవి అవసరం? అవి మీ ఆత్మీయ జీవితానికి ఉపయోగపడుతున్నాయా లేదా? కేవలం లోకంలో మాత్రమే ఉపయోగపడుతున్నాయా అనేది ప్రశ్నించుకోండి. ఆత్మీయ జీవితానికి ఉపయోగపడే ప్రతిదాన్ని దేవుడిని అడగండి. దేవుడు ఖచ్చితంగా దయచేస్తాడు. ఆర్థిక సమస్యలున్నాయా? కుటుంబ సమస్యలున్నాయా? ఆరోగ్య సమస్యలున్నాయా? మానసిక సమస్యలున్నాయా? ప్రభువా ఇదిగో నేను విశ్వాసంలో బలపడడానికి ఇవి నాకు అడ్డుగా వస్తున్నాయి కాబట్టి ఈ సమస్యలను తొలగించండి అని దేవుడిని అడగండి. ఖచ్చితంగా దేవుడు మన జీవితాల్లో వాటిల్ని నెరవేరుస్తాడు. ఈ సంవత్సరం అంతా కూడా ఒక ప్లాన్ వేసుకోండి. ఇదిగో బైబిల్ ఇలా చదువుకోవాలి, ఇదిగో ప్రార్థన ఇలా చేసుకోవాలి, దేవుడు తనతో మాట్లాడాలి మనం అని కోరుకుంటున్నాడు. మనం ప్రార్థన చేసుకుంటున్నామా? ఈ సంవత్సరం అయినా కానీ మన జీవితం దేవునిలో గడిపేలాగా మీరందరూ కూడా ప్లాన్ చేసుకోండి. అందరికీ మరొకసారి హ్యాపీ న్యూ ఇయర్. ఈ సంవత్సరం
మన ఛానల్లో కొత్తగా అనౌన్స్మెంట్ ఏంటంటే ఈ సంవత్సరం నుండి మనం ప్రతిరోజు బైబిల్ చదువుదాం అనే ఒక కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాం. ఆదికాండం 1వ అధ్యాయం నుండి బైబిల్ మొత్తం కూడా రోజు కొంత కొంత చదువుకుంటూ అర్థం చేసుకుంటూ వెళ్ళే కార్యక్రమం అది. జనవరి 1వ తారీఖు పొద్దున్నే 6 గంటల నుండి స్టార్ట్ అవుద్ది ఈ కార్యక్రమం. ప్రతిరోజు ఒక వీడియో వస్తుంది. మాతో పాటు మీరు కూడా బైబిల్ మొత్తం చదువుతారు, బైబిల్ మొత్తం నేర్చుకుంటారు అని మేమైతే కోరుకుంటున్నాం. మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఈ ప్రోగ్రాం గురించి చెప్పండి. అందరికీ మరొకసారి హ్యాపీ న్యూ ఇయర్. ఈ సంవత్సరం దేవుడు మన జీవితంలో గొప్ప గొప్ప మేలులు చేయాలి అని, మనం విశ్వాస జీవితంలో అధికంగా బలపడాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లోక సంబంధమైన వాటిని కోరుకోకండి. ఈరోజు న్యూ ఇయర్ రోజు కదా, చాలామంది అర్ధరాత్రి పూట తాగి లేకపోతే రోడ్ల మీద తిరుగుతా చాలా రకరకాల హడావిడి చేస్తూ ఉంటారు. దయచేసి మీరు వాటికి దూరంగా ఉండండి. మీరు పేరెంట్స్ అయితే మీ పిల్లల్ని కూడా అటువంటి వాటికి దూరంగా ఉంచండి. రోడ్ల మీద తిరుగుతూ యువత సెలబ్రేషన్స్ చేసుకుంటున్నట్టుగా మీ కుటుంబంలో ఏదైనా పరిస్థితులు మీకు కనబడితే దయచేసి వాటిని ఆపండి. నూతన సంవత్సరం అనేది ఆత్మీయంగా దేవునిలో మన జీవితాన్ని బలపరచాలే కానీ కుటుంబ జీవితాలని చిందరవందర చేయకూడదు. అందరూ కూడా హ్యాపీగా సేఫ్గా న్యూ ఇయర్ని జరుపుకోవాలి. అందరూ దేవునిలో బలపడాలని నేను కోరుకుంటున్నాను. అందరికీ క్రీస్తు పేరిట వందనాలు.